రైట్ రైట్ పల్నాటి వెంకరెడ్డి గారు బీజేపీ నుంచి, అదేవిధంగా మనోజ్ గారు జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి జనయ్యారు. మేడం, మీ దగ్గరకు వస్తాను. వెంకరెడ్డి గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మీ దగ్గర కంచగంట ముందు ఒకసారి జయేందర్ గారి దగ్గరికి వెళ్దాం. జయేందర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం జరుగుతుంది మీ పార్టీలో? అంటే ఇట్లా రెబల్ అయ్యే సిచ్యువేషన్ తీసుకొచ్చారు, నిజంగా మీరు ఊహించారు ఇట్లా? మేము గత కొంతకాలంగా చూస్తున్నామండి. ఇది ఖచ్చితంగా ఏదో రోజు అవుతుందనేటువంటి ఉద్దేశం మేము పార్టీ పరంగా కూడా అందరికి కూడా వచ్చింది. ఆమె యొక్క ప్రతి అడుగు ప్రతి నిర్ణయం మన రేవంత్ రెడ్డి గారి ఆలోచన కనుసన్నల్లో నడుస్తుంది అనేది మేము గత కొంతకాలంగా మాతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉంది. ఎందుకు తండ్రిని కాదని అన్నని కాదని ఎందుకు సొంత పార్టీ పెట్టి ఆలోచన చేస్తున్నారు? మొదటి నుంచి కూడా మీరు చూస్తే తను 2006 సంవత్సరంలో మరి అమెరికా నుంచి తెలంగాణ వచ్చి మరి రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీలో మరి ఒక పార్టీలో జాయిన్ అయి పార్టీ పరంగా వర్క్ చేస్తే అది పార్టీకి లాభంగా ఉంటుండే. కానీ తను మొదటి నుంచి కూడా ఒక ఇండిపెండెంట్ గా, అంటే ఒక జాగృతి అనే సంస్థను పెట్టుకొని దాని పార్టీకి అనుసంధానం కాకుండా తను సొంతంగా ఎదగాలనేటువంటి నిర్ణయం తనకు మొదటి నుంచి ఉంది. ఒక స్వార్థమైనటువంటి ఆలోచన తనకు మొదటి నుంచి ఉంది. కానీ అది మెల్లిమెల్లిగా తను ఎదుగుతా ఉంటుంటే తెలుస్తా ఉంది. తను చేసినటువంటి పనికి పార్టీ కూడా ఎక్కడ కూడా ఆమెకు తగ్గించకుండా మనం ఎంపీగా గెలిపేయడం జరిగింది. ఎంపీ తర్వాత మళ్ళీ రెండోసారి కూడా టికెట్ ఇచ్చినప్పుడు ఓడిపోయినా కూడా మళ్ళీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి పార్టీ ఎప్పుడు కూడా ఆమెకు తక్కువ చేయకుండా మరి చూస్తూనే ఉన్నాం. కానీ తనకి ఇంకా కూడా ఏదో తనకంటే ఎక్కువ ఏమంటారు ఆలోచన అనేది పెద్ద ఆలోచన చేయడం వల్ల ఈ రోజు ఆ రకంగా ఏర్పడుతుంది. అంటే కేటీఆర్ కంటే ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ సంపాదించింది, ప్రజల ఆదరణ అంటే కవిత అంటే ఒప్పుకుంటారా? అది నక్కకు రాగలవు అనుకున్నటువంటి తేడా అండి. తను ఆలోచన తను ఎక్కువ ఊహించుకుంటుంది. తన వల్ల పార్టీకి ఎటువంటి డ్యామేజ్ అయ్యేటువంటిది అదేం లేదు. ఎందుకంటే గతంలో కూడా ఎంతో మంది మహామహులు దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు ఎంతో మంది పార్టీలు పెట్టి కూడా ఎన్నికైనటువంటి అది మనం చూసి ఉన్నాం. తన వల్ల ఈ రోజు ఏదో జరుగుతుంది అనేది మాత్రం మాకు ఎటువంటి పార్టీకి కానీ దానికి కానీ ఎటువంటి ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఏం లేదు. మేము భవిష్యత్తులో మరో కేఏ పాల్ ఏ విధంగా అయితే అయ్యిందో తెలంగాణలో షోకర్ గా ఈమె కూడా అదే పాత్ర పోషిద్దని మేము అనుకుంటాం. రైట్ గౌరీ సతీష్ గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. రైట్ మనోజ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. సో ఏం చెప్తారు? కొత్త పార్టీ పెట్టబోతున్నారు, ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ నుంచి? ఎందుకు కొత్త పార్టీ పెట్టి ఆలోచన చేస్తున్నారు? అంటే కాంగ్రెస్ కి బి టీమ్ గా మీ పార్టీ పనిచేయబోతుందనే విమర్శలకు మీరు ఇచ్చే సమాధానం? ముందుగా మీకు ప్యానెల్ మెంబర్స్ కి అలాగే తెలంగాణ ప్రజలకి గుడ్ మార్నింగ్, నమస్కారం. ఈ రోజు పార్టీ పెట్టడానికి గల కారణాలు కవితక్క గారు గత కొద్ది నెలలుగా వివరిస్తూనే వచ్చినాం. మేము ఈ బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే మహిళలకి అలాగే ప్రశ్నించే వాళ్ళని ఎక్కడైతే అక్కడ బయటికి పంపించడము, అనగదొక్కడము, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడము, ఈ 19 సంవత్సరాలు తను పనిచేస్తే అన్న మాట్లాడిన 3 క్వశ్చన్లకి నేను ఫస్ట్ ఆన్సర్ చేసిన తర్వాత సబ్జెక్ట్ కి వెళ్తాను. రేవంత్ రెడ్డి డైరెక్షన్ అన్నారు. రేవంత్ రెడ్డి డైరెక్షన్ కాదు, కవితక్క గారికి 2006 లో రాజకీయాలలోకి వచ్చినప్పుడే కేసీఆర్ డైరెక్షన్ లోనే అక్క నడవలేదు. తనకంటూ ఒక జెండాని, ఒక ఎజెండాని, ఏది కావాలి ఈ తెలంగాణ ప్రజలకి అని చెప్పి తన ఆలోచనని జయశంకర్ సార్ స్ఫూర్తితోని అప్పుడే తెలంగాణ జాగృతి స్థాపించి ముందుకెళ్లిన ఒక మహిళా నాయకురాలు, గొప్ప నాయకురాలు ఆమె. కాబట్టి ఆమె వెనకాల ఎవరు ఉండే అంత సీన్ లేదు, ఎవరికి అంత సీన్ లేదు. ఫస్ట్ కవితక్క గారిని నడిపించే అంత సీన్ ఎవరికి లేదు, కేసీఆర్ గారికే లేదు. ఇక వీళ్ళంత ఎంత తర్వాత అసలు పార్టీకి మేమేం చేయలేదు అన్నారు. ఈ తెలంగాణ జాగృతి 2007 లో స్థాపించినాం, 2006 లో కవితక్క గారు రాజకీయాలలోకి వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కవితక్క గారు ఈ పార్టీకి చేసింది తన రక్తం, తన చెమట, తన కష్టం, తన జీవితం మొత్తం ఈ పార్టీ నిర్మాణంలో ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏది లేదని అంటున్నారు. 2007 నుండి 2009 వరకు హుజూర్ నగర్ లో ఈ తెలంగాణ జాగృతి కవితక్క గారు అక్కడ మొత్తం అందరినీ ఏకం చేస్తేనే తర్వాత 2009 లో టిఆర్ఎస్ జెండా ఎగిరింది. అది జగమెరిగిన సత్యం, అది మర్చిపోయే అంత ఈజీగా. సిరిసిల్లలో కవితక్క గారు ఫస్ట్ తిరిగి గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతనే సిరిసిల్ల టికెట్ కేటీఆర్ గారికి ఇచ్చింది. అది కూడా అందరికి తెలిసిన విషయమే.
అదే కరీంనగర్ లో ఉప ఎన్నిక బై ఎలక్షన్స్ ఏవైతే వచ్చినాయో అప్పుడు కేసీఆర్ గారిని గెలిపించుకోవడం కోసం కరీంనగర్ ప్రతి గడప తిరిగింది కవితక్క గారు. ఇప్పటికెళ్ళి అడిగినా కూడా ఉద్యమకారులని ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న కరుడు కట్టిన కార్యకర్తలు ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళని అడిగినా చెప్తారు కవితక్క గారు ఎక్కడెక్కడికి స్కూటీల మీద ఎండనక వాననక ఎట్లా తిరిగిండ్రు అనేది చెప్తారు. ఇదే నిజామాబాద్ లో ఆ రోజు సార్ పిలిచి టికెట్ ఇచ్చి నిన్ను ప్రతి గడప గడపకు గుర్తుపడతారు కవిత, నువ్వు ఎంపీగా ఉంటే ఇక్కడ మనం 9 స్థానాలు గెలవగలుగుతామని అడిగిన రోజు 9కి 9 స్థానాలు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నది ఆ రోజు కవితక్క గారు. మధు యాష్కి గారి మీద 1,50,000 మెజార్టీతో గెలిచి ఉత్తమ పార్లమెంటేరియన్ తెచ్చుకున్నది కవితక్క గారు. ఇవన్నీ కూడా టీఆర్ఎస్ కి ఇంత చేస్తే వీళ్ళు టీఆర్ఎస్ కి ఏం చేయలేదని ఈ రోజు మాట్లాడతారు. అలాగే ఇప్పుడు కేటీఆర్ గారికి కవితక్కకి నక్కకి నాగలోకానికి ఉన్నదని తేడా ఉందన్నారు. కరెక్ట్, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కవితక్క గారు అనునిత్యం 2006 నుండి ఇప్పటి వరకు కూడా ప్రజల మధ్యలో ఉన్నారు, ఉద్యమకారుల మధ్యలో ఉన్నారు. మనోజ్ గారు కానీ 10 ఏళ్ళు అధికారం అనుభవించిన తర్వాత అంటే ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీ చేశారు, 10 ఏళ్ళు అనుభవించిన తర్వాత ఇప్పుడు అధికారం పోయిన తర్వాత బయటికి ఎందుకు వచ్చారనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేశారు. అంటే ఏంటి అంటే అజారుద్దీన్కి ఇప్పుడు మంత్రి పదవి కావాలి, అందుకే కాంగ్రెస్ కి బీ టీమ్ గా పనిచేయబోతున్నారనే సంకేతాలు వినిపిస్తా ఉన్నాయి కదా. ఇప్పుడున్న ఈ సమాజంలో పదవులు అన్నది ఎంత ఇంపార్టెంట్ అంటే పార్టీలు మారి కూడా మేము కండువా కప్పుకోలేదు అని మాట్లాడే నాయకులు ఉన్నారు. పార్టీ నుండి సస్పెండ్ చేసినా కూడా ఎమ్మెల్సీ పదవిని పెట్టుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు. కానీ కేసీఆర్ గారి కూతురు కాబట్టి కేసీఆర్ గారు కదా నాకు ఎలాగైతే రిజల్ట్ వచ్చిందో నిమిషం కూడా ప్రగతి భవన్ లో ఉండకుండా బయటకు వచ్చిందో అదే రక్తం కాబట్టి ఈ రోజు కవితక్క గారు తనని పార్టీ నుండి సస్పెండ్ చేసినప్పుడు ఆ పార్టీ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి నాకు వద్దు అనుకున్నారు. రాజీనామా చేసినప్పుడు మాలాంటి వాళ్ళ మేము వెళ్ళి స్పీకర్ గారికి ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారికి పలు వేదికల మీద కవితక్క గారు చెప్తూనే వచ్చిండ్రు, ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగింది నేను నా రాజీనామాని ఆమోదించలేదు. ఆ తర్వాత కౌన్సిల్ ద్వారా ఈ తెలంగాణ ప్రజలకి తన ఆవేదన తెలవాలి, నూతనంగా రాజకీయాలలోకి వచ్చే వాళ్ళకి తన ప్రస్థానం ఏంటి ఈ తెలంగాణ ఉద్యమంలో అనేది తెలవాలి. ఈ తెలంగాణ ప్రజలకి అసలు ఇప్పుడు తన కుటుంబం తనను దూరం చేసింది, తన కుటుంబం తనని బయటికి పంపించింది. ఇప్పుడు తనకు ఉన్న మరో కుటుంబం ఎవరు? ఈ తెలంగాణ ప్రజలు, ఈ తెలంగాణ మహిళా లోకం. కాబట్టి వాళ్ళకు తన ఆవేదన తెలవాలనుకుంది. స్పీకర్ గారిని పర్మిషన్ అడిగిండ్రు. స్పీకర్ గారి పర్మిషన్ ఇవ్వడం వల్ల తన ఆవేదన అంతా చెప్పడం జరిగింది. వీళ్ళు మాకు పదవులు ఇచ్చిందన్నారు. నిజంగా సబితా ఇంద్రారెడ్డి గారు ఎవరంటే వీళ్ళు బీటీ బ్యాచ్ లకి ఏమో మినిస్టర్ పదవులు ఇస్తారు. కవితక్క గారిది కష్టం లేదా? కవితక్క గారికి వాళ్ళ చెమట, వాళ్ళ కష్టం, వాళ్ళ సమయం, ఆమె త్యాగం లేదా? ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో 3 ఏళ్ల బిడ్డను పెట్టుకొని కడుపులో బిడ్డను పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడలేదా? ఆమెకి ఏమి ఇచ్చిండ్రండి? ఎంపీ పదవి వీళ్ళ స్వార్థం కోసం ఇచ్చిండ్రు. ఆమెను ఢిల్లీ రాజకీయాలలో బిజీ చేసిండ్రు. ఓన్లీ నిజామాబాద్ వరకే పరిమితం చేసిండ్రు. ఆమె చేసిన బతుకమ్మ చెయ్యొద్దు అని వీళ్ళు కండిషన్లు పెట్టిండ్రు. ఆ తర్వాత ఉత్తమ పార్లమెంటేరియన్ తెచ్చుకుంది. ప్రతి విషయాన్ని కూడా కేసీఆర్ వీళ్ళు ఎంపీగా ఓడగొట్టిండ్రు. ఈ ఎంపీగా ఓడగొట్టిన తర్వాత ఎంపీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇవ్వమంటే ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇచ్చి అక్కడ బదనామా చేసిండ్రు. వీళ్ళు ఏం చేసిండ్రు? కవితక్క గారికి అడుగడుగున కుట్రల్లో ఇప్పుడు అన్ననే చెప్పిండు బీఆర్ఎస్ లో లేదు, తన సొంత ఇది పెట్టుకుందని. అదే వీళ్ళంతా కుట్రలు చేసి తనను బీఆర్ఎస్ లో ఎరగకుండా చేసిండ్రు. బీఆర్ఎస్ లో తనకి కనీసం ఒక ప్రాతినిధ్యం ఏ దానికి ఇవ్వకుండా నిజామాబాద్ కే పరిమితం చేసిండ్రు వీళ్ళు. ఓకే, రైట్. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏం జరుగుతుంది తెలంగాణ పాలిటిక్స్ లో? అంటే ఎంత సీనియర్ అని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇది బేసిక్ గా ఇప్పుడు కవిత గారు, అందరికి నమస్కారం. బేసిక్ గా కవిత గారు పార్టీ పెట్టడం, రావటం, రేపు పార్టీని నడిపించడం అనేది పెద్ద బాధ్యత చెప్పాలంటే. ఎందుకంటే చాలా మంది, ఎంతో మంది పెద్ద నాయకులు బయటకు వచ్చి పార్టీలు పెట్టి పార్టీలు నడపలేక, డ్రైవ్ చేయలేక దాన్ని మూసేసుకున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. చాలా మంది ఇప్పుడు కోదండరామ్ లాంటి గారు కానీ, చిరంజీవి గారు లాంటి కానీ, కేఏ పాల్ లాంటి వాళ్ళు, తర్వాత దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు, ఎంతో మంది నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు, పెద్ద నాయకులు పార్టీలు పెట్టిర్రు, తర్వాత దాన్ని మూసేసుకొని కూర్చున్నారు. అంటే నేనేమంటున్నా, పార్టీ పెట్టడం ఎవరికైనా ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు, రాజ్యాంగ హక్కు. ఎవరైనా పెట్టొచ్చు, ఎవరైనా నడిపించు. కానీ నడిపించడం అనేది చాలా పెద్ద బాధ్యత. ఎందుకంటే అంత ఈజీ కాదు. అంతకుముందు అంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టిర్రు,